జెన్‌జీ, జెన్ ఆల్ఫా కృత్రిమత్వాన్ని అంగీకరించట్లేదు. వాస్తవికతను అంగీకరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇప్పుడు అనేక మంది సినిమాలు తయారు చేసేస్తున్నారు. కోట్ల రూపాయలు అవసరం లేకుండా అంటే వందల కోట్లు, వేల కోట్లు అవసరం లేకుండా చేసేయొచ్చని రెడీ అయిపోతున్నారు. అయితే ఆ సినిమాల ఆదరణ అత్యంత పరిమితంగా ఉంది. సాధారణంగా ఇవాళ ఇంటర్నెట్టు, యూట్యూబు, ఈ ఇన్‌స్టా ఇట్లాంటి వాటిట్లో ఎక్కువ ఎవరుంటారు? ఇన్‌స్టా‌ల్లో ఆల్ఫా ఉంటారు. యూట్యూబుల్లో వచ్చేటప్పటికి కాస్త పెద్దరికంగానే ఉంటున్నారు. జెన్‌జీ గూడా ఉంటారు యూట్యూబ్. జెన్‌జీ చూసే వీడియోల్లో ఏఐ సినిమా బేస్డ్ అయితే చూడట్లేదు అన్నటువంటి విషయం తేలుతోంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏదైతే తమ తమ వృత్తులలో వాడటానికి యువతరం సిద్ధపడుతున్నారు గానీ, దాని ఆధారితమైనటువంటి కృత్రిమ చిత్రసీమని వాళ్ళు అంగీకరించట్లేదు. ఓ రకంగా ఇదివరకటి సినిమా అంటే డాన్సు సరిగ్గా హీరోకొచ్చినా రాకపోయినా చూసేవాళ్ళం. డైలాగుల్ని ఇష్టపడేవాళ్ళం ఒకళ్ళని, ఫైట్‌లని ఇష్టపడేవాళ్ళది ఒకళ్ళది. ఇట్లాగుండేయి. ఆ భావాలు, మొఖంలో భావాలతో సరిపోయేది. ఇప్పుడు మొఖంలో భావాలక్కర్లా. బ్యాక్‌గ్రౌండు, కథ చాలా పెద్ద సినిమా కష్టపడ్డా సరే, వందల కోట్లు తీసినా తుస్సుమంటున్నాయి. ఏంటంటే, మన ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే, జంజీ ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే తుస్సుమంటున్నాయి. అట్లాంటప్పుడు ఏఐది ఎందుకు చూస్తారాళ్ళు?